జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఈ బొద్దింకలు ఏవైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయో, ఈ బొద్దింకల్లో ఎన్నో గుంటనక్కలున్నాయి, పందులున్నాయి, దుష్టశక్తులున్నాయి, దుర్మార్గులున్నారు, ఉన్మాదులున్నారు, పర్వట్లున్నారు, సైకోలున్నారు, బూతులు మాట్లాడే నీచ నికృష్ట వర్గాల వారున్నారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా జెన్యూన్‌గా ఉన్నటువంటి విద్యార్థులు, వారి బాధల్ని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి జనులు, ఆ సంఖ్య కేవలం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళంతా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతోందో. జెన్యూన్‌గా ప్రొటెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా తర్వాత వారి చుట్టూతో జరుగుతున్న పరిణామాలు చూసి కొంతమంది మాస్కులు పెట్టుకొని వచ్చి రాళ్ళు రివ్వటం గానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవి చూసి రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వారి సంఖ్య కూడా గట్టిగానే ఉంది. ఇక మిగులుతున్నది అక్కడ ఏమిటి అంటే ఈ బొద్దింకలే. అయితే ఈ బొద్దింకలకు ఎప్పటికప్పుడు అబద్ధాల్ని ప్రచారం చేయడం, తద్వారా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకోవటం అనేది పరిపాటిగా మారింది. అందులో భాగంగా ఒక వైరల్ అవుతున్నటువంటి ఫేక్ న్యూస్ ఏంటి అంటే, ఈ ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పాస్‌పోర్ట్‌లు కూడా ఏమాత్రం విచక్షణ లేకుండా వాళ్ళందరి పాస్‌పోర్ట్‌లు కూడా రద్దు చేసేస్తారు. అవన్నీ కూడా బ్యాన్ చేసేలాగా, అంటే వాళ్ళ పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా ఏదో చేసేస్తోంది కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు అని చెప్పేసి వార్తల్ని ఎక్కువగా వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో షేర్ చేస్తూ ఉన్నారు. కానీ అది నిజం కాదు, వాటిని విశ్వసించవద్దు, వాటిని షేర్ చేయవద్దు అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు ఇప్పుడు స్పష్టం చేస్తూ ఉన్నారు. కనుక ఈ ఫేక్ గాళ్ళు చేసేటటువంటి ప్రొటెస్టుల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశం ప్రస్తుతానికి విచ్ఛిన్నకర శక్తులతో పోరాడుతోంది. అందులో భాగంగా సమస్యలు సత్యమైనప్పటికీ ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా కాకుండా సమస్యల్ని ఇంకా పెద్ద సమస్యగా మార్చేటటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. కనుక ఏమాత్రం బాధ్యత కలిగినటువంటి పౌరులు కూడా వీళ్ళకి, అంటే ఇటువంటి బొద్దింకలకి బలి కావద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.